మ్యారేజ్ యాక్ట్ క్రిస్టియన్కి అప్లికేబుల్ చేయం, ముస్లిమ్స్కి అప్లికేబుల్ చేయం. అలాగే క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ హిందువులకి అప్లికేబుల్ చేయము, ముస్లింకి అప్లికేబుల్ చేయము. అదే ముస్లిం మ్యారేజ్ యాక్ట్ ఇటు హిందువులకి ఇటు క్రిస్టియన్స్ కూడా అప్లికేబుల్ చేయము. అంటే ఎవరు యొక్క సంబంధించి వాళ్ళకే ఈ యొక్క యాక్ట్ని అప్లికేబుల్ చేయడం అంటే ఆమోదించడం జరుగుతుంది. ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇప్పుడు హిందూ మ్యారేజ్ యాక్ట్ ఉంది. సమ్ ఫ్యామిలీ డిస్ప్యూట్, ఏదో కుటుంబం సంబంధించిన డిస్ప్యూట్ వచ్చింది అనుకోండి, తగాదా వచ్చింది అనుకోండి, ఆ డిస్ప్యూట్లో ఆ యొక్క ఇష్యూని సెటిల్ చేయాలి అనుకుంటే వాళ్ళు హిందువులు అయ్యుండి కపుల్స్ హిందువులు అయ్యుంటే అది హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద అప్పీల్ చేసి కోర్టులో నడవడం జరుగుతుంది. అదే క్రిస్టియన్ అయి ఉంటే క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ని బేస్ చేసుకుని అప్లికేబుల్ చేయడం ఉంటుంది. అలాగే ముస్లిమ్స్ అనుకోండి, వాళ్ళు ముస్లిం యాక్ట్ని బేస్ చేసుకుని